వాస్తవానికి లూలు మాల్స్ మీద అయితే ఒక స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అలాగే ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన 2 నగరాలకి సమన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ప్రచారం కూడా జరుగుతుంది. విశాఖలోను, విజయవాడలో 2 చోట్ల లూలు మాల్స్ వస్తున్నాయి. ఆ రకంగా చూసుకుంటే సమన్యాయమే. కాకపోతే విజయవాడలో ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్టీసీ డిపో భూమిని వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనే నేపథ్యంలో దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము అని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ ఈ 2 నగరాల్లో కూడా లూలు మాల్స్ ఏర్పాటు చేయబోతున్నారని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థకు 2 నగరాల్లోనూ కూడా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విశాఖలో బీచ్ రోడ్లోని హార్బర్ పార్క్లో లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్కు 99 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కేటాయించారు ఏపీఐఐసి. అలాగే ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ 3 ఏళ్లు లీజు మాఫీని వర్తింప చేయాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక భూముల కేటాయింపు విధానం 2024-29 ప్రకారం లూలు మాల్స్కు భూమి ధరను నిర్ధారించబోతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుల కేసుల పరిష్కారానికి ఏపీఐఐసి రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే విజయవాడలో లూలు మాల్స్ విషయానికి వస్తే ఇక్కడ 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకి 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సూచించిన ప్రాంతంలోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఏది ఏమైనా ఇది సమన్యాయం అనుకోవాలో, అదే నేపథ్యంలో లూలు లాంటి మార్కెట్లకి, ఆ మాల్స్కి ఇన్ని ఎకరాలు కేటాయించడం పట్ల కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా దీన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తుంది ప్రభుత్వం.